హాయ్ ఎవ్రీవన్, ఇది ఊటీలోని రోజ్ గార్డెన్స్ వీడియో. మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఈ గార్డెన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ రోజెస్ని చూడొచ్చు. నేనైతే నా స్కూల్ డేస్లో ఒకసారి వెళ్ళాను. అప్పటికి ఇప్పటికీ నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. మేము ఈ గార్డెన్కి వెళ్ళిన రోజైతే ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ ఫైనల్ డే జరుగుతుంది. 3 days ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరిగిందంట. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్తో చాలా యానిమల్ షేప్స్ని డెకరేట్ చేశారు. ఈ డెకరేషన్ చేసిన వారైతే చాలా కష్టపడే ఉంటారు. ఈ గార్డెన్కి తమిళనాడు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత గారి పేరైతే పెట్టారంట. అయితే మేము ఈ గార్డెన్కి సమ్మర్ సీజన్లో వెళ్ళాము, కానీ స్ప్రింగ్ సీజన్లో వెళ్తే ఇంకా ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఇక్కడ ఫ్లవర్స్ని టచ్ చేస్తే ఫైన్ అయితే ఉంటుందంటండి. ఈ గార్డెన్ని విజిట్ చేయాలంటే ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకోవాలి. మేము వెళ్ళిన రోజైతే అక్కడున్న వెదర్కి, ఆ బ్యూటిఫుల్ రోజెస్కి, ఈ గార్డెన్లో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమైతే పిక్స్ దిగాము. హార్డ్ కాపీ ఒక 10 minutesలో అయితే ఇచ్చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి పిక్స్ కూడా. ఇలాంటి ట్రావెల్ వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే షేర్ చేసి మీ ఈ వీడియోని కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయమని కోరుతున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్.